కథ కాదు జీవితం. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. రెండో పెళ్లి చేసుకోవడం కోసమే భర్త వృత్తి పేరుతో వలస వెళ్ళిపోయాడని తెలుసుకొని ఆమె కుంగిపోయింది. అత్తింటి మనుషులు అండగా నిలబడి ఆచూకీ తెలియని భర్త జాడ తెలుసుకున్నారు. భర్త రెండో పెళ్లి చేసుకొని ఎదిగే పిల్లల్ని పట్టించుకోకపోయేసరికి తనే ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటోంది. అత్తింటి మనుషుల ఆదరణ ఉన్నప్పటికీ సవతిపోత సతమతమవుతున్న ఓ అభాగ్యురాలి దీనగాథ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు మీనాక్షి. మీనాక్షికి విశ్వేశ్వరరావుతో పెళ్లి జరిగి 15 ఏళ్లయింది. పెళ్లైన 3 ఏళ్ల దాకా వీళ్ల కాపురం సంతోషంగానే సాగింది. పనిచేసే చోట విశ్వేశ్వరరావుకు హేమలతతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వృత్తి కోసం వెళ్తున్నాను అని చెప్పి ఇంట్లో నుండి వెళ్లిపోయిన విశ్వేశ్వరరావు హేమలతను పెళ్లి చేసుకున్నాడు అని తెలిసి మీనాక్షి నివ్వెరపోయింది. విశ్వేశ్వరరావు కొన్నాళ్లకు మీనాక్షి హేమలత ఇద్దరినీ ఒకే ఇంట్లో కాపురానికి పెట్టాడు. మీనాక్షి హేమలతల మధ్య సయోధ్య కుదరకపోవడంతో విశ్వేశ్వరరావు ఇద్దరితో విడివిడిగా కాపురం పెట్టాడు. తన అత్తింటి మనుషులు తనకు అండగా ఉన్నప్పటికీ రెండో భార్యకు దాసుడైన తన భర్త తనను పిల్లల్ని పట్టించుకోవడం లేదు అని తన భర్తను మార్చి తనకు న్యాయం చేయమంటూ మీనాక్షి తన అత్తగారితో కలిసి బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. మీనాక్షి తన ఆవేదన మనతో చెప్పుకోవడానికి తన అత్తగారు మరిదితో ఇక్కడికి వచ్చింది. నువ్వు ఆమెతో చేసేది వ్యభిచారం, నువ్వు నాతో ఉంటున్నా, నాతో చేసేది సంసారం అని లెటర్ కూడా రాసి పెట్టి అతను జోబిలో పెట్టింది. కానీ మీకేంటంటే ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో మీకు అసలు తెలియదు, మీరు పట్టించుకోరు. ఈ ఒక్క తప్పే 90% తప్పు. మిగతావన్నీ మీరు చేశాను అన్నారు చూడండి, 15 సంవత్సరాలు అవి 10% మాత్రమే. చదువుకున్నానంటున్నావు, 10th వరకు నీకు ఆ మాత్రం తెలియదా? లీగాలిటీ తెలియదు నీకు? ఒక ఆడదాని వై ఉండి తోటి ఆడదానికి నువ్వు ఎంత అన్యాయం చేసావో చూసి సిగ్గుపడకుండా నువ్వు అంత ధైర్యంగా మళ్ళీ మాట్లాడుతున్నావు ఏదో గొప్ప పని చేసినట్టు. మా ఎదురుగానే నువ్వు అంత ధైర్యంగా వాళ్ళని ఎదిరిస్తున్నావు. నువ్వు వాళ్ళకి ఏం మర్యాద ఇస్తావు మాకు అర్థమవుతుంది కదా. షాప్ దగ్గర కానీ ఫ్రెండ్స్లో కానీ గల్లీలో ఫ్రెండ్స్లో కానీ ఎవరిని అయినా వీడు చెడ్డోడు, ఒక్క పెళ్లి చేసుకోవడం తప్పు తప్పించి వేరే విధంగా చెడ్డోడు అని చూపిస్తే స్పాట్లు అక్కడ ఊరేసుకొని చచ్చిపోతుంది. ఎందుకంటే నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా కూడా ఒక సంసారాన్ని, ఒక ముగ్గురు పిల్లల జీవితాన్ని నువ్వు బలిగొన్నావు. నువ్వు రేపు పొద్దున ఏం చేసినా కూడా నీకు ఏ రైట్స్ రావమ్మా. రండి. మీనాక్షి మీ వయసు ఎంత? 29. ఏమన్నా చదువుకున్నారమ్మా మీరు? 5th క్లాస్. ఏమైనా పని చేస్తారా? బట్టల కంపెనీలో చేస్తున్నాను మేడం. బట్టల కంపెనీ. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? పెళ్ళి 15 అయ్యింది. 15 years అయింది. మీ అమ్మ నాన్న అందరూ ఉన్నారా? నాన్న లేరు, అమ్మ ఉంది. మీరు ఎంతమంది తోడబుట్టినవారు? 2 అన్నదమ్ములు మేడం. అన్నయ్య, నేను, తమ్ముడు. మీ అత్తగారా? అత్తయ్య, మరిది. మీ మరిది గారు అంటే మీ భర్త తమ్ముడు. మీరు ఎంతమంది అమ్మా? ఓ ఇద్దరే. ఇద్దరు కొడుకులు. 2 కొడుకులేనమ్మా. సో మీ అన్నగారి పేరేంటమ్మా? విశ్వేశ్వరరావు. మీరేమైనా చదువుకున్నారా? నేను ఇంటర్ వరకు చదివాను. మీరేం జాబ్ చేస్తారు? నేను కార్పెంటర్ వర్క్. కార్పెంటర్. మీ అన్నయ్య? మా అన్నయ్య మెకానిక్. అతను చదువుకున్నాడా? 10th వరకు చదివాడు. 10th వరకు చదువుకున్నాడు. సరే చెప్పండి మీనాక్షి, ఏంటి ప్రాబ్లం? మేడం నాకు పెళ్ళి 15 సంవత్సరాలు అయ్యింది. మేము 7 సంవత్సరాలు మంచిగానే ఉన్నాం. మా 3 పిల్లలు పుట్టారు, మంచిగానే ఉన్నాం. తర్వాత ఏమైందంటే మా ఆయన పనికి వెళ్ళేవాళ్ళు వేరే పక్క ఊరు అనమాట. 3 పిల్లలా? నాకు 2 పాపలు, 1 బాబు మేడం. అయితే మా ఆయన వేరే ఊరు పక్క ఊరు పనికి వెళ్ళారు. ఆమె కూడా పనికి వచ్చేది అనమాట, పెట్రోల్ బంక్ లో పనిచేసేది ఆమె. ఇంకా ఆమె ఇతను ఎలా కలుసుకున్నారో తెలియదు, పరిచయం ఎక్కువయ్యి ఇంకా ఆమె నా చుట్టాలంట, దూరం చుట్టం అనమాట. అయితే ఇద్దరికి పరిచయం అయిన తర్వాత
ఇలాగా మా ఇంటికి వచ్చేది నన్ను అక్క అనేది, కానీ ఇలా చేస్తుందని నేను ఎప్పుడూ ఊహించుకోలేదు మేడం. అక్క అక్కనే ఇలా చేసింది. ఆవిడ పేరేంటి? ఆమె పేరు హేమలత. అదే మా ఆయనతో పరిచయం అయ్యి బావా బావా అని పిలిస్తే ఇంకా అతనితో వెళ్ళిపోయింది. వరుసకి చెల్లెలు అవుతుంది మేడం. ఆమె వరుసకు చెల్లెలు అవుతుంది. అంటే వీళ్ళిద్దరు సంబంధం పెట్టుకున్నారా? వీళ్ళిద్దరు సంబంధం పెట్టుకున్నారు. పెట్టుకొని పెళ్లి చేసుకున్నాడా ఆవిడ? ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్నారట. ఇంకా అది కూడా పూర్తిగా నాకు తెలియదు. ఇంకా చాలా ఊర్లో చాలా మంది ఆమె అంటే ఇప్పుడు మీరు వేరే చోట వాళ్ళు వేరే చోట ఉంటున్నారా? హైదరాబాద్ లో ఉంటున్నాం మేడం. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది? ఆ అమ్మాయి హైదరాబాద్ లో. అమ్మాయి హైదరాబాద్ లో ఉంటుంది. అవతల గల్లీ ఇవతల గల్లీలో ఉంటున్నాం ఇప్పుడు. ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్నారంటే నాకు అర్థం కాలే. ఎక్కడికి వచ్చి పెళ్లి? 2 నిమిషాలు మాట్లాడలేకపోతుంది. ఆల్రెడీ మా అన్న బైక్ మెకానిక్, ఆవిడ పెట్రోల్ బంకులో పనిచేసేది ఆవిడ. సరే, ఇక్కడ పనులు లేవు, నేను హైదరాబాద్ వెళ్ళి వస్తానని చెప్పాడు. డ్యూటీ అక్కడ. అంటే అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మేము అప్పుడు ఆంధ్రాలో ఉన్నాం. అప్పుడు మా ఊర్లో మేము ఉంటున్నాం. హైదరాబాద్ లో పని చూసుకుంటా అంట, సరే అనుకున్నాం. వీడు వచ్చిన తర్వాత అక్కడ ఊర్లో కొంచెం ట్రాఫిక్ ఇదయింది అనమాట. ఏదో వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు అనేటట్లు కొంచెం న్యూస్ వచ్చింది బయటికి. వస్తే డౌట్ వచ్చి అవన్నీ చూసి నేను మా ఫ్రెండ్ కలిపి వెతకడానికి ఇక్కడికి వచ్చాం. వచ్చి ఉప్పల్లో తార్నాకలోన ఏదో దీనిలో షాప్లో పనిచేస్తాడు, దొరికాడు. వెళ్ళాం, నచ్చ చెప్పాం, నేను రానన్నాడు. ఎంత గొడవలు పడ్డాం, ఇంటికి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత లాభం లేదని చెప్పి నువ్వు అక్కడ ఉంటే మరి ఇలాగా నీ భవిష్యత్తు పోద్ది అని వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చా. మొత్తం 2 ఆడపిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి ఉన్నాడు. రేపు పొద్దున పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టా. తర్వాత మారుతాడని 2-3 నెలలు ఉన్నారు, కలిసి ఉన్నారు. ఒక ఇద్దరు ఒక ఇంట్లో ఉండాలంటే కష్టం కదా. ఏవో పనికి గొడవలన్నీ అయ్యాయి. వీళ్ళకి వేరే రూమ్ చూసి ఏదో చిన్న చిన్న పంచాయతీ పెట్టి ఏదో ఇంత ఇలాగా ఇద్దరు చూసుకుంటున్నాను పెద్ద మనుషులు ఒప్పుకున్నాడు. వీళ్ళకి ఒక రూమ్ చూశాడు, వాళ్ళ ఒక రూమ్ లో ఉన్నారు. కానీ ఏం చేస్తున్నాడు, వీళ్ళ దగ్గర పూర్తిగా రావడం మానేసి పైసలు ఇవ్వకుండా ఆవిడ దగ్గరే మొత్తం. వాడికే వచ్చిన 2 నెలలైనా సరే మేడం చాలా నరకం చూపెట్టింది మేడం. అమ్మి నాకు ఇంటిలో వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోండే వాళ్ళు బయటికి, ఏ నైట్కో వచ్చేవాళ్ళు. ఇంట్లో తిన్నామా ఉన్నామని లేదు, ఇంట్లో రేషన్ లేదు, ఉన్ని కాడది వండుకోవాలి. ఇంకా తర్వాత ఫస్ట్ ఉండాలన్నమాట. ఆ 2 నెలల తర్వాత మా అత్తయ్య తోటకోళ్ళు వాళ్ళు వచ్చారు. ఇంకా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు బయటకు వెళ్ళి రాత్రి 11-12కి వస్తే ఇంకా వీళ్ళింటికాడే తినేవాళ్ళం మేము. తర్వాత ఏమేంచి పట్టీలు పోయాయి, నేనే దొంగతనం చేశాననేసి ఇంకా దేవుడి ఫోటో తీసి ఒట్టేసేది. అతన్ని కూడా ఒట్టేయమన్నది. సరే అతను నమ్మడు కదా, నేను ఎలాంటిదని అతనికి తెలుసు, నమ్మడు కదా అనుకున్నా సరే అతను కూడా నువ్వే తీసావు, నువ్వే దొంగదన్నవు అని అతను కూడా ఒట్టేశాడు మేడం. ఎంత టార్చర్ అంటే అంత టార్చర్ అనుభవించాను అతని నుంచి అయితే. నేను స్కూల్ ఫీజులన్నా కడతాడా? కట్టాడు మేడం. ఏం కట్టాడు? మరి ఎలాగ ఎవరు చూస్తున్నారు ఇప్పుడు పిల్లలు చదువులు అయ్యి? నేను జాబ్ చేసిన కాడిది నేను అలా చదివించుకుంటున్నా. మా బతుకులు ఎలాగో పోయే, పిల్లలైనా బాగుపడితే చాలు అనేసి చదివిస్తున్నా. ఇంకా అమ్మ కొంత సాయం చేస్తుంది. మీ అమ్మను సాయం చేస్తుంది. ఇంకా అలాగా పిల్లల్ని ఇంతవరకు చదివించుకుని వచ్చాను. మీరు అమ్మగారు కూడా ఇక్కడే ఉంటారు? హైదరాబాద్ లో ఉంటారా? ఇక్కడే ఉంటున్నా. పిల్లలు అత్తయ్య ఇక్కడే ఉంటది, మరిది కాడ తింటది వాళ్ళ ఇంట్లోని, మా ఇంటికి వచ్చి పడుకుంటది. ఇప్పుడు ఏమంటాడు అతను? మీరు అడిగారు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని? చాలా సార్లు అడిగాం. గొడవలు పడ్డాం మేడం. గొడవలు పడితే అతను ఒకే మాట, కేసు పెడదామన్నా, ఏం పెద్ద మనుషుల్లోకి వెళ్ళి పంచాయతీ తీద్దామన్నా చచ్చిపోతానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు మేడం. అప్పటికి ఇప్పటికి అదే పరిస్థితి అతనిది. సరే ఇప్పుడు మీరు ఏం జరిగితే బాగుంటది, ఏం కావాలనుకుంటున్నారు? ఆడపిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు ఉన్నారు. మీరు ఎలా చేస్తారో మీ ఇష్టం, మీ కాడగాడు పడతారు నా మనవరాళ్ళే. ఇప్పుడు ఆవిడకి ఎంతమంది పిల్లలు? 2 ఆవిడకి ఒక అబ్బాయి. ఇతను వస్తారు 11-12 అవుతుంది మేడం. వచ్చేసరికి షాప్ నుంచి వచ్చి ఇంట్లోకి వచ్చినా సరే ఆమె చెక్ చేయడానికి వస్తుంది. ఇంటిలో మనిషి ఉంటే డోర్ కొట్టి మరీ తీసుకొని వెళ్ళిపోతుంది మేడం. ఒకసారి వచ్చాడు మేడమ్, 10 గంటలు రాత్రి అప్పుడు వచ్చాడు. దీని ఇంటికి వెళ్ళి ఈ నాడింట్లోనే ఉన్నాను. ఇంత ఏడుస్తున్నాము, జుట్టు పట్టుకొని గోడకు గుద్దించింది. మళ్ళీ ఒకసారి వెళ్ళాడు. మళ్ళీ ఒకసారి వెళ్తే ఒక ఇంత కట్టించింది, ఇంత వలం కట్టి బుర్రబద్దలు కొట్టుకోము. రక్తం కారిపోయింది మేడమ్మ. ఎవరికి? నా కొడుక్కే. మళ్ళీ ఒకసారి వెళ్తే బ్యాక్ మెంట్ చేస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి కిటికీ డోర్ తీసి అది ఎపిసారి అని లెటర్ రాసింది.
నేను మా ఆయనతో చేసేది వ్యభిచారం అంట, ఆమెతో ఉంటున్నాడు, ఆమెతో చేసేది సంసారం అని లెటర్ రాసింది. అంటే మీ అబ్బాయిని కొడుతుందా అమ్మాయి? అది జుట్టు పట్టుకున్న రోజు గుద్దింది, లవ్వులు లేరు. దీని ఇంటికి వెళ్ళిన రోజు ఆ పని చేసింది. నేను ఆడింట్లోనే ఉన్నాను. సరే, అప్పుడు అతను పిలిచి మాట్లాడదా, అతను ఏం చెప్తాడు? అడగండి. ఏం పని చేస్తారు విశ్వేశ్వరరావు గారు మీరు? మెకానిక్. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది విశ్వేశ్వరరావు గారు? 2001. అంత బాగానే ఉన్నారు కదా, 3 పిల్లలు, భార్య, ఏంటి ప్రాబ్లం చెప్పండి విశ్వేశ్వరరావు గారు. మీరు ధైర్యంగా, అంటే నేను ఒకరి సైడ్ డెఫినెట్గా మాట్లాడను, మీకు నా సంగతి తెలుసు. నేను ఏది మంచి, ఏది చెడు, ఏది నిజం, ఏది అబద్ధం నాకు బాగానే అర్థమవుతుంది. సో అసలు మీరు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, యాక్చువల్గా ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఎందుకంటే మీకు 3 పిల్లలు ఉన్నారు కాబట్టి మన పిల్లల గురించి కూడా ఆలోచించాలి కదా. ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని ఎలాంటి తప్పునైనా సరిదిద్దుకోవచ్చు. మనం ఏ తప్పు చేసినా మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం తప్పు చేసామని మనం రియలైజ్ చేస్తే చాలు. ప్రతి తప్పుకి పరిష్కారం ఉంటుంది. మన జీవితాన్ని అస్తమానం మనం అనుకున్నట్టు ప్రతిసారి జరగదు. ఏవో తప్పులు జరుగుతూనే ఉంటాయి లైఫ్లో. బట్ వాటిని మనం సరిదిద్దుకునే అవకాశం కూడా భగవంతుడు ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనం సరిదిద్దుకుంటే సంతోషంగా ఉండొచ్చు. సో మీరు ఏమి బాధపడకుండా దయచేసి అరే నేను ఎందుకు ఇలా వచ్చాను, వీళ్ళ ముందు నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అలా అనుకోకుండా మనందరం ఒకటే ఒక కుటుంబం అనుకోండి. మేమందరం కూడా మీ వాళ్ళమే. ఏం జరిగింది, ఎందుకు జరిగింది చెప్పండి ప్లీజ్. పెళ్లి చేసుకున్న తర్వాత బాగున్నారు, 2-3 సంవత్సరాలు ఎక్కువ పెద్దగా ఇదేం కాదు, మరీ అంత ఇదేం కాదు, మంచిగా ఉన్నాం. బాగున్నారు. ఆవిడ కూడా అదే చెప్పింది, బాగున్నారనే చెప్పి. ఎప్పుడు కూడా ఆవిడని తిట్టుకోవడం లేదు, ఆవిడ కొట్టుకోవడం లేదు, మాకేం లేదు. అప్పుడు అమ్మకి ఆవిడకి గొడవలు వచ్చినా మేము పట్టించుకోలేదు, అలాంటివి ఏమీ లేదు, ఇంత ఏం లేదు. తర్వాత నేను పని చేస్తాను మా ఊర్లో, అక్కడ పాల్గొనలో పనిచేసేటప్పుడు ఆ అమ్మాయిని లవ్ చేశాను, పరిచయం లవ్ చేశాను. లవ్ చేసిన తర్వాత ఎలాగో అయిపోయింది, తప్పు అయిపోయింది, ఒప్పుకున్నాం, అదంతా అయిపోయింది. అంటే అమ్మాయి అసలు ఎట్లా పరిచయం అయింది మీకు? అక్కడ నేను షాప్ దగ్గరలో పెట్రోల్ బంక్ దాంట్లో పనిచేసింది అమ్మాయి. ఆ అమ్మాయి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ బంక్ చేసింది. అమ్మాయి మీకు ఏమైనా చుట్టం అవుతుందా? మరి మా చుట్టాలు అనుకోవడమే మరి. ఇంకా తెలిసిన ఆవిడే మీకు? అంటే వాళ్ళ అన్నయ్య బాగా పరిచయం నాకు. ఓకే ఓకే. సో వాళ్ళ అన్నయ్య పరిచయం వల్ల సో అమ్మాయి పరిచయం అయింది. సో మీరు మీ మెకానిక్ షాప్, ఆవిడ పెట్రోల్ బంక్ లో పనిచేసేది, మీ ఇద్దరికి పరిచయం ఏర్పడింది, అది లవ్ గా మారింది. పరిచయం అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చాం మేము. సరే, హైదరాబాద్ వచ్చి పెళ్లి చేసుకున్నాం. తర్వాత అంటే ఊర్లో ఎవరు ఒప్పుకోరు కాబట్టి ఎవరికి తెలియకుండా మీరు ఆవిడ తీసుకొని వచ్చేసారు, వచ్చి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాం, అయిపోయింది. తర్వాత మా తమ్ముడు అన్నయ్య అవుతాడు, ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి, ఇద్దరు కలిపి వచ్చారు, ఎతికారు. ఎతికిన తర్వాత నేను తారనగర్ క్యాస్ట్రల్ బైక్ జోన్ లో. అంటే నాకు ఒక్కటి చెప్పండి, మీ ఇద్దరి పరిచయము మీ ఇద్దరికి ఇష్టపూర్వకంగానే జరిగి ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నారా? ఏదో ఒక అమ్మాయి కొంచెం బాగుంది, పెళ్ళ ఉన్నా కూడా ఇంట్లో అమ్మాయితో పరిచయం ఏర్పడి అమ్మాయి మంచిగా మాట్లాడింది అని అంటే అట్లా మాట్లాడి జనరల్ గా ఫ్రెండ్షిప్ లాగా మొదలయ్యి తర్వాత మీరు ఏమైనా ఫోర్స్డ్ గా అమ్మాయిని చేసుకోవాల్సి వచ్చిందా? లేదు. సో ఇష్టంగా ఫంక్షన్ కూడా, బర్త్డే ఫంక్షన్ కూడా వెళ్ళాము పిల్లలతో కలిపి. సో మీరు జెన్యున్ గానే ఇష్టపడే చేసుకున్నారు? ఆవిడ సైడ్ మిమ్మల్ని ఫోర్స్ చేసి అట్లాగా ఏం చేయలే? వాళ్ళ సైడ్ చేయడానికి వాళ్ళు ఎవరు అంత పుల్ల డ్రింకరు, ఏం పని చేయలేడు, ఎక్కడ తిరుపతిలో అక్కడెక్కడ పని ఏదో వాచ్మెన్ ఏదో పని చేసుకుంటున్నాడు. అంటే మీరు ఆవిడని లవ్ చేశానని అన్నారు కదా, అప్పుడు మీకు భార్య పిల్లలు ఇదేం గుర్తు రాలేదా? ఒకటి ఆవిడ చాలా అందంగా ఉండి ఏదో చాలా ఈవిడ కంటే చాలా అలా కాదు, అంటే ఏదో ఒకటి మనకి ఒక రీజనింగ్ ఉండాలి. లేదా నా భార్య నాతో సరిగ్గా లేదు, నా సంసార జీవితం సరిగ్గా లేదు, నా భార్య ఏమీ లేకుండానే మరి ఎందుకు వెళ్ళారు? అంతవరకు కాకుండా అంత ముందులో కూడా ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరిగాయి. ఆల్రెడీ భోజనం తయారని కూడా రెడీ అయ్యాను. సహా మీరు ఎందుకు ఆవిడని ఇష్టపడ్డారు అంటున్నా, అది మీకే తెలియలేదు? అది ఇష్టపడడానికి కొన్ని కారణాలు దొరకవు మేడం. ఒప్పుకున్నా, అదే అంటున్నా, మీకే తెలియకుండా కొన్ని కారణాలు దొరకవు, కొన్ని దొరుకుతాయి. సర్లేండి, ఒప్పుకుంటా. తప్పు అయిపోయింది, ఒప్పుకున్నా. ఒప్పుకున్న తర్వాత ఏదో అలా రిజిస్టర్ మ్యారేజ్ కదా గుళ్ళు చేసుకుని అయిపోయింది. సరే మోసు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఎత్తుకుంటూ వచ్చారు మిమ్మల్ని. వచ్చిన తర్వాత అందరం ఒక ఇంట్లో ఉన్నాం, మేము అందరం. ఎన్ని రోజులని కాదు, అందరం కలిసే ఉన్నాం. ఆవిడ, నేను, ఈవిడ, మా తమ్ముడు, మా మరదలు, మా పిల్లలు అందరూ ఉన్నా కొన్నాళ్ళు. ఉన్న తర్వాత ఆల్మాలు వాళ్ళు వెళ్ళిపోయారు. ఈవిడ కొన్నాళ్ళు ఉన్నది, ఈమాలు ఈవిడ ఆధారికి వెళ్ళిపోయింది, వాదన లేదు.
పిల్లలకి ఒంట్లో బాగోలేకపోయినా ఈ డ్యూటీలో ఉంటే ఫోన్ చేసి బాబుకి బాగోలేదట తీసుకురావాలి. నేను అప్పుడు ఎక్కడో రాణిగంజ్లో ఎక్కడో నేను నాకు పట్టు ఉంది, నలుగురిని పెంచుకోవాలని ఉండాలి కదా. నేనే ఎక్కడో ఉంటే ఈవిడ ఫోన్ చేస్తే ఇప్పుడు ఈ చిన్న బాబు ఉన్నాడు కనుక ఇంట్లో ఉండదు, ఫోన్ చేస్తే తీసుకుని పిల్లలు తీసుకొస్తే ఇంట్లో నాకు ఇంటికి వెళ్ళి మళ్ళీ పాపని హాస్పిటల్ తీసుకెళ్ళాను. కానీ ఈ మధ్య ఏదేదో మాట్లాడుతుంది, ఏదో చేస్తుంది. నేను చచ్చిపోతే నీ దరిద్రం పోద్ది, నువ్వు ఉంటేటి లేకపోతే ఏంటి, నువ్వు సాగకూడదా. అలా కాదు ఇప్పుడు మీరు వాళ్ళని. రెండోది మేడం, రోజు పిల్లల్ని స్కూల్లో చేపెట్టేవాడిని. ఈవిడ వద్దంటే పిల్లలు కదలరు, బండి ఎక్కరు అసలు, అది మనం నడుచుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. అదేటమ్మా వచ్చామంటే మాటలే మూటలే ఇంకేముండదు, ఇప్పుడు ఏ చెప్తే అదే కావాలి. మొన్న శబరిమల వెళ్తే పిల్లలకి బట్టలు ఇవ్వని 3,000 రూపాయలు ఇస్తే నా మొక్కనే కొట్టారు. మళ్ళీ ఎప్పుడు కూరనారో ఏం తీసుకెళ్ళిస్తే ఇంటికి రిటర్న్ పంపిస్తాను. కొన్ని పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో, ఆవిడ ఏదో చేసింది, పిల్లలు ఉన్నారు తీసుకెళ్ళి ఇవ్వండి అంటే తీసుకొస్తే మళ్ళీ అవి కూడా తీసుకొచ్చేస్తారు. ఇన్ని చేస్తున్నప్పుడు కూడా మరి ఇంకేం చేయాలి మేడం? ఇంకా నాకు మనసు ఉంటుంది, నాకు ఒక బాధ ఉంటుంది. అలాగని చెప్పు అలా మానేసేనా చెప్పు, ఇంటికి వెళ్ళానా లేదా, ఇది రావడం మానేసాను, తిరగడం మానేసి ఏం చేయలేదు. నువ్వు వెళ్ళారంట కదా, ఇంటికి వెళ్ళారంట, మీరు ఆవిడ దగ్గర ఉంటారంట. ఎక్కువ శాతం అక్కడే ఉంటా. అంటే మీరు ఎక్కువ శాతం అక్కడే ఎందుకు ఉంటున్నారు? నాకు ఎందుకు మరి అక్కడ నాకు దానికి కూడా ఎందుకు లవ్ చేశారు ఎలా కారణం తెలియదు అంటే ఎందుకు ఉంటున్నారో కూడా కారణం తెలియట్లే. వెళ్తా పిల్లలు చూసుకుంటా, గంట గారు ఏదో పిల్లలకి అవి కొన్ని తీసుకొస్తా, తీసుకెళ్తా బయటికి అప్పుడప్పుడు. డాడీ నాకు ఇది కావాలి, డాడీ నాకు కావాలంటే ప్రతిరోజు పైసలు ఇచ్చి ఏదో ఒకటి కొని పెడతా. మరి వాళ్ళ మెయింటెనెన్స్ అంతా మీరే చూడాలి కదా, అది మీదే కదా. నేను కొద్ది రోజులు చూసి ఈవిడ ఏం చేస్తుంది తెలుసా, ఇప్పుడు స్కూల్ ఫీజు ఏమవుతుందంటే నెల అడిగితే నా గ్యాప్. ఇప్పుడు మగవాళ్ళనే కొన్ని టెన్షన్లు ఉంటాయి, వాళ్ళకి టెన్షన్లు ఉంటాయి, వీళ్ళకి టెన్షన్లు ఉంటాయి, కాదని లేదు. కొంత వాళ్ళకే ఎక్కువ ఆవిడకి ఫోన్ వస్తుంది. ఆవిడ ఫోన్ వచ్చింది, అది మీకేది స్కూల్ ఫీజు కట్టినంత అయిపోయింది కదా. అలా కాదు, సంవత్సరం అయితే 15,000 20,000 అయినప్పుడు స్కూల్ ఫీజులు చెప్తారు. నేను ఏం తప్పు చేశానంటే దానికి ఒప్పుకుంటాను. ఆవిడని పెళ్లి చేసుకోవడం ఒకటి, ఈవిడే ఏదో మాట్లాడడం వల్ల ఇది మనసు తిరిగిపోవడం ఒకటి, అంతే నా ప్రాబ్లం. నా పిల్లల బరువు కాదు, నా పిల్లలు ఎప్పుడు మంచిగా ఉంటారో ఉండదు ఆవిడని అడిగాను. ఏ విధంగా అంటానండి మీకు తప్పించి మనకి ఏం లేదు నాకు గొడవలు. అది అడుగుతుంది సమాధానం. ఏదో మాట నేనేమంటున్నాను, ఇంటికి వచ్చి నువ్వు ఏదో ఒకటి అంటావు. ఏదో ఒకటి అంటే మేడం వస్తారు 11-12కి వస్తారు, ఇతను వస్తారు కిటికీ వైపు డోర్ వైపే చూస్తారు, ఆమె వచ్చి ఎక్కడ చూస్తుందో అనేసి. ఇంకా వచ్చి నీ అవసరం తీర్చుకొని నువ్వు వెళ్ళిపోతా. బయట మగవాళ్ళు చూసిన కాదు నేను ఎంత చులకన అవుతాను మేడం. రోజు 11 గంటల 12 గంటలకు వస్తాను ఇంటికి. ప్రతిరోజు 11 గంటల 12 గంటలకు వస్తావా నువ్వు? ప్రతిరోజు వస్తున్నావా నువ్వు? 6 గంటలకు వచ్చినప్పుడు పట్టించుకోవు, 10 గంటలకు వచ్చినప్పుడు పట్టించుకోవు. 6 గంటలకు ఇతను వచ్చినప్పుడు బయట ఇంటికాళ్ళు కోడళ్ళు కొడుకులు మనవాళ్ళు అందరూ కూర్చుంటారు. అలాంటప్పుడు రమ్మంటే నేను ఎలాగ వెళ్ళిపోతాను? నేనేమో సంసారం చేసిందానా లేకపోతే వ్యభిచారం చేసిందానా? నువ్వు ఎప్పుడు పెడతావు రావడానికి? నేను వచ్చేదే చెప్పాను, ముందే చెప్పాను. 10 గంటల నుంచి 11 అవుతుంది 10 అవుతుంది ముందే చెప్పాను. అబద్ధం ఆడలేదు, స్టార్టింగ్ ముందే చెప్పాను. నేను వచ్చేది 10 నుంచి 11 ఎప్పుడు వస్తానో తెలియదు. అలాగే తాగేసి వచ్చినప్పుడు కూడా ఒక రోజు ఒక మాట అనేమో అడగండి. ఏ రోజైనా తిట్టలేదు కరెక్టే, కానీ కొట్టానా ఏమైనా. ఇప్పుడు మొగోడు వచ్చేది ఏ టైం, నువ్వు వచ్చింది టైం చెప్పాను నేను. వెళ్తే ఓ ఇప్పుడు ఎందుకు వచ్చావు అంటే దాని అర్థం ఏంటి? ఇంకా ఆ గల్లీలో ప్రతి ఒక్క హైదరాబాద్ సిటీలో ఏ గల్లీలో చూసినా ఎప్పుడు జనాలు ఉంటూనే ఉంటారు. అలాగనేసి తెల్లబారులు కూర్చోాలా? ఒక్కసారి మేడం ఎంత 9:30 అయింది మేడం, డ్యూటీ నుంచి వచ్చిన పని అంతా చేసుకునేసరికి 11 అయింది. తింటున్నా ఇతను వచ్చారు మేడం. ఇతను వచ్చిన తర్వాత సరే తింటున్నా తినేసి ఇలాగే కూర్చున్నారు, కబోర్డు చేరబడి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఏమించి ఆమె వచ్చింది మేడం. వచ్చిందా రాలేదా? ఆవిడ రాలేదంటే వచ్చిందా రాలేదా? ఆవిడ రాలేదంటే ఆవిడ నువ్వు వచ్చిందంటావు నువ్వు. నాకు కనబడలేదు. అంతకు ముందు నేను మాట్లాడుతున్నా, అంతకు ముందు మాట్లాడుతున్నా. ఇప్పుడు 3 సార్లు వచ్చింది ఆమె. ఫస్ట్ సారి వచ్చింది మేడం, కిటికీలో వెళ్ళి చూసిందంట, మా ఇద్దరు ఉండడం చూసిందంట. చూసి ఇంటికి వెళ్ళి లెటర్ రాసి నువ్వు ఆమెతో చేసేది వ్యభిచారం, నువ్వు నాతో ఉంటున్నావు, నాతో చేసేది సంసారం అని లెటర్ కూడా రాసి పెట్టి అతను జోబీలో పెట్టింది. తెల్లవారితే మా మరిదెళ్ళి కైనా కోసం మరిదెళ్తే జోబీలు ఉంది తీసుకోరంటే కైనాకి జోబీలో చెయ్యి పెడితే లెటర్ కింద పట్టదంట. ఏంటి లెటర్ అని మా మరిది చదివేసి మా తోటకోళ్ళకి ఇస్తే మా తోటకోళ్ళు వచ్చి నాకు ఇచ్చింది. అక్క అతను బాగా వచ్చాడా, ఇదో ఇలా గొడవలు జరిగాయి, ఇది లెటర్ రాసింది అక్క అనేసి అన్నది. సరే ఉన్నీళ్ళు అనేసి ఇది ఉంచినా మేడం నేను ఈ లెటర్. రెండోసారి ఇలాగే ఎంత 9 అయింది, వచ్చి 11 అయింది పని చేసి తినేసరికి. అప్పుడు ఇతను వచ్చారు. వచ్చిన తర్వాత
కూర్చున్న తర్వాత ఈలోగా ఆమె ఎలాగొచ్చిందో తెలియదు మేడం అన్న అవతల వీధి 2 గంటల ఒక ఆడదా గల్లీలో తిరుగుతుందా? ఎక్కడ 2 గంటలు ఒక ఆడపిల్ల ఎవరైనా వయసులో ఉన్న అమ్మాయి అంటే పక్క రోడ్డు మీద తిరగలదా? వినండి, వయసులో ఉన్న అమ్మాయి ఆమె వైపు సపోర్ట్ మాట్లాడితే ఆడండి, కానీ అబద్ధం మాత్రం ఆడకండి మీరు. అయితే వచ్చింది మేడం 11 అప్పుడు వచ్చి డోర్ కొట్టింది. ఎవరు ఈ టైం అప్పుడు అంటే ఏమో నాకు తెలియదండి అన్నాను. డోర్ తీసేసరికి అమ్మోరులాగా ఎదురుగా ఉంది. ఇట్రా అనేసరికి ఇతను వెంటనే వెళ్ళిపోయాడు మేడం. అప్పుడేనండి అప్పుడే గొడవ అప్పటికే అక్కడే మంచి చెడ్డ ఉంటది, వదిలే వస్తాడు కొడుకు వస్తాడు అనేసి మా అత్తయ్య అప్పటికి వాళ్ళ ఇంటికడే ఉంది, ఇతని ఇంటికడే ఉంది. ఇతను అప్పుడప్పుడు వస్తాడు అనేసి ఇంకా ఆ రోజు కూడా గొడవే. 3వ ట్రిప్ ఏమైంది, మొన్న నువ్వే కదా చూపెట్టావు అదివే అది అక్కడ ఉందనేసి సరే ఉండండి ఇప్పుడు అర్థం. సరే ఆవిడ అక్కడ ఉందా లేదా ఇవన్నీ పక్కన పెడితే నిజాలు ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు, ఇంకో పిల్ల ఉంది, వాళ్ళకు కొడుకున్నాడు. ఏమ్మా మీరు మొదటి భార్య, మీకు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మీరు అతన్ని ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? అతన్ని ఆయన టోటల్గా ఆవిడని వదిలేసి ఆవిడ జోలికే వెళ్లకుండా మీ దగ్గర వచ్చి మీతో ఉండాలనా? మీరు కరెక్ట్గా ఏమనుకుంటున్నారు చెప్తే అది ఏంటి పాసిబిలిటీ, ఏది పాసిబిలిటీ లేదని మనం ఆలోచించవచ్చు. సో లేదు ఆవిడతో మాకు సంబంధం లేదు, అతను ఆవిడకి ఉంటాడా మాకు అనవసరం, బట్ మా వరకు మా మంచి చెడ కరెక్ట్గా చూడాలి, ఉండాలి, నా పిల్లలకి తండ్రిగా నాకు భర్తగా నాతోనే ఉండాలంటారా? ఆవిడతో సంబంధం ఉండకూడదంటారా? మీరేమనుకుంటున్నారు చెప్పండి. నా పిల్లలకి నాకు తోడు ఉండాలి మేడం, వయసుని పిల్లలు మేడం. ఒక్కొక్క మనిషి అయితే నాకు గలీజు మాటలు అంటారు ఈ రోజు నాకనే మాటలు, రేపు పొద్దున్న నా పిల్లలకి అన్నారని గ్యారంటీ ఏం మేడం? ఈమె ఈ రోజు తోడుంది, నాకు తోడు పడుకుంటుంది, నాకు నా పిల్లలకి. ఈమె ఎన్ని రోజులని నాకనే కాపలా ఉంటది మేడం. నీ భర్త వచ్చి నీతోనే ఉండాలి, నీ ఇంట్లోనే ఉండాలి, ఆవిడ దగ్గర ఉండకూడదు, పిల్లలకి తోడు ఉండాలి, మీతో పాటు ఉండాలి, మీ పిల్లలకి తోడుగా ఉండాలి. ఇది ఆవిడని వదిలేయాలా, ఆవిడ ఉంచుకుంటాడా వదిలేస్తాడా, అది అతని ఇష్టమా? అతని ఇష్టం మేడం, అతని ఇష్టం. సరే ఓకే. సరే మీ అమ్మగారు కూడా వచ్చారు కదమ్మా, ఆవిడ నేను 5 సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చూస్తుంది ఒక ఆంటీ కూడా వచ్చారు మేడం. సరే వాళ్ళని పిలిచి, అంటే మీరేమి టెన్షన్ పడద్దు, అన్ని మాట్లాడుకుందాం. మంచి ఇక్కడ ఇంత దూరం వచ్చేసాక ఇక్కడ మంచి చెడు ఎవరు తప్పు చేసినా పర్వాలేదు, ఎవరు ఒప్పు చేసినా పర్వాలేదు, అన్ని తప్పులు అన్ని ఒప్పులు అన్ని మాట్లాడుకుందాం. బట్ ఇది జీవితం కాబట్టి ఏది మంచి ఏది చెడు ఎలా చేస్తే బాగుంటది అని అందరం ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒక డెసిషన్ తీసుకుందాం. సరేనా? ఎప్పుడు అమ్మ ఏదో ఆడికి ఏదో గలే గలేలు తిట్టితే ఇంటికి వస్తుంది, అప్పుడే మంచిగా ఉంటది, ఎప్పుడు మన తిరిగిపోతే తెలియదు. ఎవరు? అమ్మ. మీ అమ్మగారు. ఇప్పుడు కూడా ఇప్పుడు నేను ఇంకోటి ఏమంటానంటే, మనం ఒక ఎదవ పని చేసాం కాబట్టి అందరూ మనల్ని అంటారు, ఆ తప్పు లేదు అన్నందుకు మనం పట్టించుకోవద్దు. మనం ఏం చేసాము ఏం చెయ్యాలి అది కరెక్ట్ గా ఒక క్లారిటీతో మాట్లాడుకుందాం. సరేనా సార్? ఇప్పుడు వాళ్ళ అమ్మగారును ఇప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా, బయట కూకొని ఇప్పుడు మేము ఆడ కూర్చున్నాం, అంత నోట్లో నొలుముకొని తిట్టుకొని పని ఏమో డైరెక్ట్ తిట్టని మేడం. తిట్టాలంటే 10 మంది ముందు వాళ్ళకి సరిపోయింది, తిట్టుకొని నవ్వుకొని అలా పని ఏముంది? ఆవిడ పోకపోతే చూసుకోలేదు మంచిగా. అది ఆయన చనిపోయినప్పుడు ఇంటి ఖర్చు కూడా నేను పెట్టారు, దినాల ఖర్చు కూడా నేను పెట్టా, అప్పుడు మంచి వాడిని అయిపోయింది, ఇప్పుడు చెడ్డోడిని అయిపోయాను ఆవిడకి. ఇప్పుడు చెడ్డోలే కదా సార్. ఇప్పుడు మీరు వాళ్ళ కూతురు వదిలేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎట్లా ఒప్పుకుంటుంది ఏ అత్త అయితే మటుకో? సో ఆవిడ పొజిషన్లో మీరుంటే మీరు కూడా తిడతారు. కరెక్టే. షాప్ దగ్గర కానీ ఫ్రెండ్స్లో కానీ గల్లీలో ఫ్రెండ్స్లో కానీ ఎవరిని అయినా వీడు చెడ్డోడు, ఒక్క పెళ్లి చేసుకుని తప్పు తప్పించి వేరే విధంగా చెడ్డోడు అని చూపిస్తే స్పాట్లో అక్కడ ఊరేసుకొని చచ్చిపోతుంది. కానీ అది చేసింది ఒక్క తప్పు, ఇది పెళ్లి చేసుకోవడం. దీన్ని ఎలా చేద్దాం, మనం ఈ తప్పుని మనం ఎలా సరిదిద్దుకుందాం అని మనం మాట్లాడుకుందాం. మీరేం టెన్షన్ పడకండి, సరేనా? మీరు అమ్మగారు, మీరు నేను పక్కన ఉంటాను మేడం. ఇంటి పక్కన ఉంటారా? 5 సంవత్సరాల సంది మా గల్లీలో ఉంటది అమ్మాయి. మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. తండ్రి దగ్గర ఉండాలి, పిల్లలు ఎదిగారు, పిల్లలు వీళ్ళిద్దరి మధ్య ప్రాబ్లం ఏంటి? ఏమన్నా గొడవలా లేకపోతే ఇంటికి రాకపోవడమా? ఎప్పుడు గొడవలు అన్నది ఏం లేదు, ఎప్పుడు వచ్చినా ఇట్లా వస్తాడు అట్లా వెళ్ళిపోతాడు, ఉండడు. ఏంటంటే పిల్లల్ని దిగబెడతాడు, ఆ పిల్లలకు 5ో 10ో చేతిలో పెడతాడు, వెళ్ళిపోతాడు. ఇంటి మెయింటెనెన్స్ అంతా ఆవిడే చూసుకుంటది. డబ్బులు సరిపోకున్నా కానీ నా దగ్గర తీసుకెళ్ళి ఫీజులు కట్టి మళ్ళీ తర్వాత వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి
నాకు తెచ్చిస్తుంటుంది. సాటి మనిషిగా పిల్లల్ని చూసి నేను కొంచెం మీరు సహాయం చేస్తారు. సహాయం సో చేస్తాను. అతని సైడ్ ఉండే ప్రాబ్లం వల్ల ఇంట్లో ఉండడు, ఏది పట్టించుకోడు, చూడడు వీళ్ళని, ఎప్పుడన్నా రావడం పోవడం అంతే. మరి మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేనేం చెప్పాలనుకుంటున్నాను మేడం గారు, నా కూతురికి న్యాయం కావాలా, నా మనవలకి తండ్రి కావాలి. నేను కోరుకున్నది అదే మేడం గారు. నేను ముసలావిడను, నేను ఎంతకాలం పెంచుతాను వాళ్ళని. సరే సరే, పిల్లలు పిల్లలు పెళ్లి వచ్చారా? లైవ్ వరకు ఉన్నా పర్వాలేదు మేడం. పిల్లలు ఒక ఇంటోళ్ళు అయిపోయారంటే అవునులేండి, వాళ్ళకి ఒక దారి అనేది దారి చూడాలి కదా, చూపించినాక రెస్పాన్సిబిలిటీ నీ తండ్రిది బాధ కదా. నువ్వు పడు, అమ్మాయి బాధ అమ్మాయి పడుతుంది. కరెక్టే కరెక్టే. ఎంతకాలం నేను కూడా అక్కడ ఇల్లు కాల్ చేసి చదువుకుంటున్నారమ్మా పిల్లలు? పిల్లలు చదువుతున్నారు మేడం, ప్రైవేట్ స్కూల్లో. నేను ఇంగ్లీష్ మీడియం లేచింది, 3 పిల్లలు. ఇప్పుడు ఆవిడని పిలిచి మాట్లాడదాం మీద. మీ వయసు ఎంతమ్మా? 25 years. 25 years. ఆయన చదువుకున్నారా? 10th class చదివి 10th చదువుకున్నారు. ఏమైనా పని చేస్తున్నారా ఇప్పుడు ఎక్కడన్నా? ఇప్పుడు చేస్తుంది. ఎక్కడ? అక్కడ మా ఇంటికి దగ్గరలో కంపెనీలో ఎంత జీతం ఇక్కడ? 3,000 ఇస్తారు. మీకు అమ్మ నాన్న ఉన్నారమ్మా? ఉన్నారండి. బ్రదర్స్ సిస్టర్స్? అన్నయ్య ఒక్కడు, 2 అక్కలు. చెప్పండి హేమలత గారు, మీకు ఆయనకు ఆల్రెడీ పెళ్ళయి 3 పిల్లలు ఉన్నారని తెలిసి ఆయన జీవితంలో మీరు వెళ్ళడము, ఆయన పెళ్లి చేసుకోవడము, ఆయన మొదటి భార్యకి మొదటి కుటుంబానికి దూరం చేయడం అతన్ని కరెక్టా? అప్పుడు 17 years మేడం, నాకు అంతగా తెలియదు మేడం. ఇది 17 years కి తెలియదు అంటే అది ఎవరన్నా నమ్మే విషయం అమ్మా? నిజమే మేడం, నాకు అంత తెలివి లేదు మేడం. ఏం తెలివి లేదు మీకు? కొంచెం నాకు అంత జ్ఞానం లేదు మేడం. అంటే ఈయనకు ఒక పెళ్ళయింది, 3 పిల్లలు ఉన్నారు, ఇతను లవ్ చేయొచ్చా లేదా అని ఆలోచించే జ్ఞానం లేదా మీకు? అది మీరు చెప్పేది కరెక్ట్ కాదని మీకు తెలుసు. 17 ఏళ్లకి ఆడపిల్ల చాలా మెచ్యూర్ అయిపోతుంది. 17 ఏళ్ల వయసులో నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను నాకు తెలియలేదంటే ఎవరూ నమ్మరమ్మా. మీకు ఏదన్నా సైకలాజికల్ ప్రాబ్లం ఉంటే తప్ప నేనేమి చేస్తున్నానో నాకు తెలియలేదంటే ఎవరూ నమ్మరు. మీరు అన్నీ తెలిసే చేశారు, డెఫినెట్గా మీరు అన్నీ తెలిసే చేశారు. లేదు మేడం, నాకు అంత తెలివి లేదు మేడం. ఈయన రాకపోతే సస్తానని బెదిరించాడు మేడం. మీరు రాకపోతే ఈయన చచ్చిపోతానని బెదిరించాడు. లవ్ అనేది ఎవరు మొదలు పెట్టారు మీ ఇద్దరిలో? ఈయనే. సో ఈయన మీ వెంటబడి నువ్వు ఆయన లవ్ చేయకపోతే చచ్చిపోతానని బెదిరించాడు. బెదిరిస్తే నువ్వు ఇంకా వేరే దారి లేక, నువ్వు ఆలోచించుకునే మీకు శక్తి లేక మీరు వెళ్ళిపోయారు ఆయనతో, అంతేనా? సో అలాగే ఎవరు రోడ్డు మీద మనం పిలిచి నేను చచ్చిపోతాను నువ్వు లేకపోతే అంటే అమ్మాయిలు వెళ్ళిపోతే కరెక్ట్గా ఉంటుందా? కనీసం మీకు ఆలోచన వచ్చి ఉండాలి కదా. అతను అలా అన్నప్పుడు నీకు బుద్ధి ఉందా, నీకు పెళ్ళి 3 పిల్లలు ఉన్నారని మీరు అడగాలి. లేదా అట్లీస్ట్ వాళ్ళు తెలుసు నీకు, ఆవిడ పరిచయమే, ఆవిడ అక్క నువ్వు తిరిగావా లేదా? ఇలా నీ మొగుడు అంటున్నాడని ఆవిడతో అన్నా చెప్పాలా లేదా? ఇలా మీ ఆయన ఇలా అంటున్నాడమ్మా ఏం చేయమంటావు అని అడగాలి, నీకు ఇష్టం లేకపోతే. మీరిద్దరు నువ్వు ఇష్టపడి నువ్వు కావాలని అతను తీసుకొని ఊరోజులు వెళ్ళిపోయావు. కావాలని మాత్రం కాదు మేడం. మరి ఎలా? ఆయన బెదిరిస్తేనే నేను వెళ్ళిన. అవునమ్మా, బెదిరించినప్పుడు నువ్వేం చేయాలి? చెప్పు, వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్పాలా ఇట్లా బెదిరిస్తున్నాడు నేనేం చేయాలని అడగాల? అంటే నువ్వు నిజంగా నీ మనసులో జెన్యున్గా మంచితనం అనేది ఉండి ఆవిడకి ఏమవుద్ది, ఆ పిల్లలకి ఏమవుద్ది అని నువ్వు ఆలోచిస్తే, నీ పొజిషన్లో నేనుంటే నేను అదే చేస్తా. బలవంతంగా అయితే తీసుకెళ్ళాడు కదా, నీకు ఇష్టం లేకపోతే. నువ్వు ఇష్టపడే వెళ్ళావు. ఇప్పుడు ఆ పిల్లలు, ఆయనకు 2 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. ఆడపిల్లలు మెచ్యూర్ అయ్యి ఉన్నారు, టీనేజ్లో ఉన్నారు ఆ పిల్లలు. వాళ్ళకి సెక్యూరిటీ ఎవరు? నువ్వు తీసుకెళ్ళి ఆయన ఇంట్లో పెట్టుకున్నావు. వాళ్ళు ఏమవ్వాలమ్మా? ఎందుకు మేడం? చూస్తున్నాడు కదా మేడం. ఏ విధంగా చూస్తున్నాడు ఆయన? ఆమె అన్ని ఫంక్షన్లు ఆయననే చేసిండు మేడం. నువ్వు తెలుసుకోవాల్సిందమ్మా, అసలు నువ్వు లాజికల్ గా లీగల్ గా నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావు నీకు తెలుసా? నువ్వు ఇదంతా ఏం చూస్తున్నాడు కదా అంటున్నావు. ఏం చూస్తున్నాడు? నీ దగ్గర ఉండి వాళ్ళు వెళ్ళి చూస్తాడా? నన్ను కూడా ఏం చూస్తలేడు మేడం. ఆయన దగ్గర నేను ఉంటున్నాను పేరుకే, కానీ నన్ను కూడా ఏం చూస్తలేడు. నువ్వు కొడుకుని తీసుకొని వెళ్ళిపోమంటారు మేడం. అది నువ్వు అడగాలి, అతను అడగాలి. ఎవరిని అడిగి చేసుకున్నావు నువ్వు? నీ పెళ్ళి ఎలా చెల్లుద్ది? నీ పెళ్ళికి అసలు లీగాలిటీ ఎలా వస్తుంది అనుకున్నావు? నువ్వు పెళ్ళాన్ని అనుకుంటున్నావా? మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా 2వ పెళ్ళి ఎట్లా చేసుకుంటాడు అతను? చదువుకున్నానంటున్నావు, 10th వరకు నీకు ఆ మాత్రం తెలియదా?
లీగాలిటీ తెలియదు నీకు? ఒక ఆడదాని అయి ఉండి తోటి ఆడదానికి నువ్వు ఎంత అన్యాయం చేసావో చూసి సిగ్గుపడకుండా నువ్వు అంత ధైర్యంగా మళ్ళీ మాట్లాడుతున్నావు ఏదో గొప్ప పని చేసినట్టు. మా ఎదురుగానే నువ్వు అంత ధైర్యంగా వాళ్ళని ఎదిరిస్తున్నావు. నువ్వు వాళ్ళకి ఏం మర్యాద ఇస్తావు మాకు అర్థమవుతుంది కదా. ఎందుకంటే అతను నీ వెనుకున్నాడు, అతను నీ వెనకట్లా తిప్పుకుంటున్నావు. అనుకున్న ప్రయోజనం లేదు మేడం, ఆయన ఏం మాకు పెట్టట్లేదు మేడం. ఇప్పటి వరకు నా పిల్లడి బర్త్డే సర్టిఫికేట్ చేపియలేదు మేడం. మొన్న నేను చేసుకున్న సర్టిఫికేట్ ₹1 కూడా నాకు ఇయ్యడు మేడం. ఇంట్లో సామాన్లు లేవంటే 3 రోజుల దాకా తెచ్చి పెట్టాడు మేడం. ఏం పెట్టి నాకు అలాంటప్పుడు ఇంటికి రావద్దని తలిపేసి ఎక్కడ వెళ్ళి ఉంటాడు? ఎందుకు ఉంచుకుంటున్నావు ఇంట్లో ఏమి చేయనప్పుడు? నువ్వు రానివ్వలేదనుకో చచ్చినట్టు అక్కడే కదా ఉంటాడు, ఆ కుటుంబంతో, ఆ ఫ్యామిలీతో. అది నువ్వు చేసుకునే ముందు ఆలోచించాలి. బట్ నేను నీతో అడిగేది ఏంటంటే అసలు అట్లీస్ట్ నీలో ఒక రిపెంటెన్స్, సరే నేను తప్పు చేశా, ఆ కుటుంబానికి అన్యాయం చేశా మేడం, నేను అన్ని విధాలుగా వాళ్ళకి చేశాను మేడం. పిల్లలు ఇంటికి పంపించిన నేను చూసుకునేదాన్ని మేడం, వాళ్ళు జడలేసి స్కూల్ కు పంపించేదాన్ని. మన టిఫిన్ పెద్ద పని అమ్మ అది. ఆయన ఒక భర్తగా ఆ ఇంటికి, ఆ కుటుంబానికి ఆయన డ్యూటీస్ ఆయన కరెక్ట్ గా చేయటం లేదు. ఆయన ఆ పిల్లలకి ఒక తండ్రిగా ఆయన డ్యూటీ ఆయన కరెక్ట్ గా చేయటం లేదు అని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నా. ఇంటిలో ఏమి లేదన్నా సరే ఆమె నెలలో అడగమంటాడు మేడం. ఆమె బత్తం పెడితే నేను తీసుకోవాలా మేడం? సరే ఇప్పుడమ్మా ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతసేపు చెప్పుకోవాలి, ఎంతసేపు మాట్లాడుకోవాలి మనం కదా? చాలా ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏం జరగాలన్నది. అంతే, ఏమి నాకు పెట్టలేదు అంటుంది ఆమె. సరే ఏం పెట్టట్లేదేమో ఇప్పుడు, అదే అందుకని వదిలేయమంటున్నాను. పెట్టట్లేదు కదా, వదిలేయమని చెప్తున్నాను. మరి మా ఆలకి పెట్టకపోతే, ఈమెకి పెట్టకపోతే, నాకు పెట్టకపోతే అది తెచ్చిన డబ్బు ఏం చేస్తాను? అప్పుడు ఇంకొకరు ఎవరైనా ఉన్నారేమో అడుగుదాం, ఆయనకే తెలియాలి. ఇంకెవరైనా ఉన్నారండి? అక్కడ పెట్టట్లేదు, ఇక్కడ నాకు వచ్చేది రోజుకి 300-400 కంటే ఎక్కువ రాదు. ఆ వచ్చిన డబ్బులు ఎలాగో రెంట్లో అవి కట్టుకుని ఎలాగో రిజిస్ట్మెంట్ చేస్తున్నా. కొన్నాళ్ళు అలాగే వచ్చిన డబ్బులు చాలా రోజులు తిట్టాడు. ఒకరు నెల మర్చిపోతాను, ఇవ్వలేదు, ఇలాగా వదినకి ఇబ్బంది అవుతుంది అంటే ఏదో బాధపడి మళ్ళీ అప్పుడు ఇచ్చేవాడిని. నాకు పైసలు టైట్ అయిపోయేవి. కరెక్టే సార్, పైసలు టైట్ అయినా ఎక్కువైనా కలిసి పెళ్ళాం, మొగుడు పెళ్ళాం కలిసి ఉంటే అడ్జస్ట్ చేసుకొని ఎలాగొకలా బ్రతుకుతారు. కానీ మీకేంటంటే ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో మీకు అసలు తెలియదు, మీరు పట్టించుకోరు. మీరు పొద్దున్న వచ్చి పిల్లల్ని స్కూల్లో దింపేస్తే మీ పని అయిపోయింది, మీ చేతిలో డబ్బులు ఉంటే వాళ్ళకి ఏదైనా ఇస్తే కొనుక్కోండి అంటే మీ పని అయిపోయిందని మీరు ఉన్నారు. అంతేగాని మీ పిల్లలు ఏమవుతున్నారు, ఎలా ఉన్నారు, 2 ఆడపిల్లలు ఉన్నారే, వాళ్ళు రోడ్డు మీద వెళ్ళేవాడు ఏం మాట అంటున్నాడు, నా పిల్లలు జాగ్రత్తగా చూసుకుంటున్నానా చేసుకుంటున్నానా అన్న ఆలోచన మీ దగ్గర లేదు అంటున్నారు వాళ్ళు. తెల్లవారు 5 గంటలకి ట్యూషన్కి ఒక 5 రోజులు దిగబెట్టించింది. తర్వాత నువ్వు రావద్దు ట్యూషన్ దిగబెట్టడానికి. ఒక్కరిదే ఈ పక్కన పిల్లలతో ఆ పక్కన నడుచుకొని పంపే, అది పద్ధతే చెప్పండి? ఆడపిల్ల వయసుకొచ్చిన ఆడపిల్ల తెల్లవారు 5 గంటలకి నడుచుకుని వెళ్తే పద్ధతి, దిగబెట్టడానికి వస్తే వచ్చేవాడు. అలా కాదండి, మీరు అక్కడే ఆ ఇంట్లోనే పడుకొని పొద్దున్న లేసి మీ పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్తే వాళ్ళు కూడా కాదంటారు. ఇప్పుడు మీరేదో ఒక చుట్టం చూపులాగా, ఒక అతిథిలాగా అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండి అవసరానికి ఏదో స్కూల్కి వెళ్ళే టైంకి వచ్చేసి లేకపోతే ఏదో డ్రాప్ చేసి అట్లా మీరు చేస్తే వాళ్ళకి నచ్చట్లేదు. ఏ భార్య కన్నా బాధ ఉంటుంది కదా. మొదటి భార్య ఆవిడ, యాక్చువల్గా భార్య ఆవిడ, ఈవిడికి ఏ రైటు లేదు. సో ఆవిడకి ఎక్కువ రైట్స్ ఉన్నాయనుకుంటుందా, ఈవిడికి ఎక్కువ రైట్స్ ఉన్నాయనుకుంటుందా? నా మొగుడు నాతో ఉండాలనుకుంటుందా ఏ భార్య అన్నా? నా మొగుడు పర్వాలేదు వచ్చిపోతే అనుకుంటుందా ఏ భార్య అన్న? ఆవిడ అనుకోవడంలో ఏం తప్పు ఉంది? ఆవిడ కోపం రాదా? నేను ఈమెకి ఒకసారి అన్నా, తల్లి నీ కాలు పట్టుకుంటాను, నా మొగుడు నొగ్గి వెళ్ళిపో తల్లి, నా పిల్లలు వయసు పిల్లలు అవుతున్నారు అంటే, నీ మొగుడు వస్తే నువ్వు తీసుకెళ్ళిపో, నేనేమైనా కొంగును కట్టుకున్నానా, వస్తే తీసుకెళ్ళిపో అనేసి అన్నది మేడం. ఈమె ఎందుకు అదేం మాట? ఇప్పుడు అలాగే అంటారు, ఇంకేమంటారు? నీ మొగుడు మీద ఉంది తప్పు, అతనికి బుద్ధి ఉండాలి, లేదా నీకు బుద్ధి ఉండాలి. నీ మొగుడు అలా రోడ్డు మీద వదిలేసినందుకు నువ్వెందుకు వదిలేవు? నిన్ను వదిలి నువ్వు బాగుంటే ఎందుకు వెళ్తాడు నీ మొగుడు? మీరు కూడా ఏదో చీటికి మాటికి ఏదో ఏదో చేయడం. ఇప్పుడు మీకంటే ఆవిడ ఎందుకు ఎక్కువ నచ్చుతుంది? మీరెందుకు అతను ఆవిడకంటే మిమ్మల్ని నచ్చేలాగా మీరు ఎందుకు చేసుకోలేకపోయారు? అసలు మా ఇద్దరికి గొడవ ఏం లేదు మేడం. అమ్మా అదే మరి, గొడవ లేకుండా ఎందుకు వెళ్ళిపోయాడు మీ మొగుడు? అసలు గొడవ లేదు మేడం. గొడవ ఉంటే కాదమ్మా, సరే వెళ్ళిన తర్వాత అన్నా కూడా మీరు అతన్ని అర్థం చేసుకుంటే ఏమో మీతోనే ఉండేవాడేమో. మీరు కూడా 1-2 మాటలు ఎక్కువ అనడం వల్లే అతను రావడం మానేశాడు. అసలు మేడం ఎంత మంది మీ ఆయన ఇలా చేస్తున్నారన్నా నేను ఎవరి మాట నమ్మలేదు మేడం. మీకు తెలిసిన తర్వాత మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు
అక్కడికే ఎక్కువ ఎందుకు వెళ్తాను, మీ దగ్గరికి ఎక్కువ ఎందుకు రావటం లేదు? ఇప్పుడు అతను రావట్లేదు కదా మేడం ఇంటికి. అదే ఎందుకు రావటం లేదమ్మా? ఎందుకు రావలేదంటే మరి ఆమె ఇతను వస్తే ఆమె కాపలా కాస్తుంది. ఏది ఆవిడకి అదే పని, ఆవిడ ఎక్కడ పని చేసుకోవట్లేదు. లేదు మేడం, 10 రోజులు అవుతుంది వెళ్ళి. ఒప్పుకుంటది. ఒకటి చెప్తా, కాపలా కాసిన మగవాడికి నచ్చితే అతనికి నచ్చితే అతను రాగలుగుతాడు. ఏం బెదిరించి కట్టేస్తుందా ఇంట్లో? అతనికి బుద్ధి, అతనికి కావాలని ఉన్నాడు అక్కడ, అతనికి నచ్చి అక్కడ ఉన్నాడు. నీలో అతనికి నచ్చలేనిది ఏదో ఉంది, ఆవిడ నచ్చింది ఎక్కువ ఉంది. మరి నా నచ్చలో అదేంటో కనుక్కో. ఇప్పుడు అంటున్నాడు కదా, నువ్వు మాట్లాడితే తిట్లు తిడతా ఉంటా కదా అతన్ని. ఏం తిట్టానండి? అసలు ఏమొచ్చింది మన ఇద్దరికి? ఆవిడ చేసిన తప్పులేంటండి చెప్పండి. మీకు చేసిన తప్పు నాకు తిట్లే ఎక్కువ. ఎలా తెలుసా, నువ్వు చచ్చిపో. ఎప్పుడు అంది ఆవిడ? ఇది చాలా సార్లు అస్తమానం అదే మాట. ఎందుకంది? ఎప్పుడైనా ఇంటికి వెళ్తే ఇదేమా అవును, మీరు ఎప్పుడన్నా వెళ్తారు కాబట్టి అంతే. మీరు కరెక్ట్ గా మొగుడు లాగా 24 గంటలు ఇంట్లో ఉంటే ఇంటి పనులు చూసుకుంటే ఆవిడ అంద కదా. ఇంకొక ఆడదాని దగ్గరికి వెళ్ళి వచ్చేసి ఉంటే అంతా ఏ పనులవన్నా ఇంట్లో? నువ్వు మహాత్ముడు అంటదా? ఇంకో ఆడదాంతో సంసారం చేసి వస్తే ఇప్పుడు మీరు ఏం చేస్తే కరెక్ట్ గా ఉంటుందో నేను చెప్పే ముందు ఒక నిమిషం నీకు ఎప్పుడో రోజు మందు పెట్టి చంపినా అన్నది. మళ్ళా ఏ పెళ్ళామన్నా ముద్దు పెట్టుకోదండి ఇలాంటి ఏదో పని చేస్తే. అలాగ ఒక మనిషిని బట్టి ఉంటుంది. సో ఆవిడ అనడంలో తప్పు లేదు, మీరు దాన్ని ఒక విషయంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చేసిన తప్పు మీరు, ఆవిడేమీ తప్పులు చేయలే. ఆవిడ కరెక్ట్గా మొగుడికి పెళ్ళంగా ఉంది, పిల్లలకి తల్లిగా ఉంది, రెస్పాన్సిబుల్గా పిల్లల్ని చూసుకుంటుంది, అత్తగారిని చూసుకుంటుంది. ఆవిడ పనులు ఆవిడ చాలా కరెక్ట్గా చేస్తుంది. ఆవిడ ఏదైనా తప్పు చేస్తే అప్పుడు ఆవిడ మనం అడగచ్చు. సరే ఏదేమైనా జరిగిపోయింది. మనం జరిగిన వాటిని తిరిగి మళ్ళీ రివర్స్ మనం అయితే చేసుకోలేం. కాబట్టి ఈ సమస్యకి పరిష్కారం ఏంటని నేను చెప్పే ముందు డాక్టర్ గారు, లాయర్ గారు వస్తారండి ప్రోగ్రామ్కి. సో వాళ్ళిద్దరిని కూడా పిలిచి వాళ్ళిద్దరు ఏం చెప్తారో వింటే ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలమ్మా. లాయర్ గారు చెప్పేది విని నీ పొజిషన్ ఏంటి, నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావు అన్నది నువ్వు తెలుసుకోండి. అలాగే మీరు ఎంత తప్పు చేశారు అన్నది మీరు తెలుసుకోండి. ఆ తర్వాత ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని మనం మాట్లాడదాం. అంటే జరిగిపోయిన దానికి ఇప్పుడు ఎవరు ఏమీ చేయలేవు. ఇప్పుడు మీరు తిరిగి వచ్చి ఆ పెళ్ళిని రివర్స్ చేసేసేయండి, ఆవిడ కన్న బిడ్డను మళ్ళీ లోపల పెట్టేయండి అంటే జరగదు కదా. జరిగింది జరిగిపోయింది. దీన్ని ఎలా చేయాలి, దీనికి పరిష్కారం ఏంటని ఆలోచించే ముందు ఒకసారి వాళ్ళిద్దరు ఏం చెప్తారో విందాం. దీనికి ఒక పరిష్కారం ఏంటని ఆలోచిద్దాం. సరేనా అండి? చెప్పండి సార్, నేనేం చెప్పాలి? సింపుల్గా చెప్పాలి అంటే మేడం, ఒకరికి 15 సంవత్సరాలు పెళ్లిలాగా అనిపిస్తుంది, ఇంకొకరికి 15 రోజులు పెళ్లిలాగా అనిపిస్తుందేమో అనిపిస్తుంది. అంటే ఏంటంటే పెళ్లి అనేటటువంటిది అంశం ఏదైతే ఉందో, 3 పిల్లలు కన్న తర్వాత అది ఎంత బలపడి ఉండాలి. ఎవరికైనా, ప్రపంచానికి ఎవరికైనా అబ్బో ఎంత గాఢమైనటువంటి ప్రేమ అయి ఉంటుంది వీళ్ళది, ఎంత బలమైనటువంటి పెళ్లి అని అనుకుంటారు. నెంబర్ 1. నెంబర్ 2 అన్నది ఏంటంటే ప్రతిరోజు ఆ పెళ్లి అన్నటువంటిది, ఆ బంధం అన్నటువంటిది బలపడాలి. మీదేంటంటే ఏ కారణమో మరి నాకు తెలియదమ్మా. ఎందుకంటే ఇందాక నుంచి మిమ్మల్ని ఇద్దరిని విశ్లేషిస్తున్న కొద్దీ నాకు ఇక్కడ ఒక బయట వ్యక్తి మీ పెళ్లిలో రావటానికి గల కారణం అన్నది మనకు ఖచ్చితంగా మీ ద్వారానే తెలియట్లేదు, అతని ద్వారానే తెలియట్లేదు, ఆ అమ్మాయి ద్వారా అసలు తెలియట్లేదు. ఏదేమైనా కూడా ఒక బయట వ్యక్తి వచ్చింది, మీ పెళ్లిని కంప్లీట్గా డైల్యూట్ చేసింది. అయితే ఇక్కడ ఏంటంటే మనం చూడవలసినటువంటి అంశం ఏంటంటే, ఇంతకుముందు చూసినటువంటి కేసెస్తో భిన్నంగా ఏంటంటే, ఒక అత్తగారు ఒక కోడల్ని ఇంత ఇదిగా సపోర్ట్ చేసుకుంటూ మన సమక్షంలో వచ్చి కొడుకుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి అంశాన్ని మనం అందరం చాలా గర్విస్తున్నటువంటి విషయం, ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇక్కడ పిల్లలకి ఏ వయస్సు అప్పుడు ఇటువంటి సమస్య వచ్చి పడింది అన్నది చాలా ప్రధానమైనటువంటి అంశం. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల లోపల పిల్లలకి భార్యాభర్తల మధ్యన గొడవలు పడి వాళ్ళిద్దరు దూరం అవుతే కనుక ఒక విధమైనటువంటి సమస్యలు వస్తాయి. టీనేజ్లో ఉండేటటువంటిది, ప్రత్యేకంగా నేను ఆడపిల్లల గురించి చెప్తున్నాను. అటువంటి ఆడపిల్లలు వాళ్ళ కళ్ళు ఎదురుగుంటే ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళ మీద మానసికమైనటువంటి ప్రభావము, రేపొద్దున వాళ్ళు పెళ్లి చేసుకుని మళ్ళీ జీవనయానం ప్రారంభించిన తర్వాత ఈ ప్రభావం వాళ్ళ జీవితం మీద పడేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నెంబర్ 1, ఎంతకాలం అయినా కూడా ఒక మగ మనిషిని నమ్మకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, పెళ్ళి అనేటటువంటి అంశం ఒక డ్రామా ఏమో అనేటటువంటి ఫీలింగ్స్ ఆడపిల్లలకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో నేనేంటంటే ప్రధానంగా మీకు జరిగే అన్యాయము, ఆ అమ్మాయికి జరిగేటటువంటి అన్యాయము, ఇతను చేసినటువంటి అన్యాయం గురించి మనం మాట్లాడుకున్నా కూడా ఇక్కడ సెకండరీ పీపుల్ ఎవరైతే కనుక ఆ వయసు మీద పడినటువంటి ఆ తల్లి,
వయసులో ఉన్నటువంటి ఇద్దరు ఆడపిల్లలు వీళ్ళు పడుతున్నటువంటి సమస్యల గురించి కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా క్లియర్ కట్గా వాళ్ళ సైకాలజీ ఏ విధంగా ఉంది అని మాట్లాడుకోవటం కూడా ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంతోనే వాళ్ళ ఆలోచన శైలిని నేను బలపరుస్తున్నానమ్మా. ఇక్కడ తల్లి పాత్ర చూస్తే మేడం ఒక్కటే, ఎందుకంటే ఆవిడ్ని నేను తప్పించలేకపోతున్నాను. ఎందుకంటే ఒక తల్లిగా ఆవిడ ఎందుకు ఇంత తపన పడుతుందంటే కనుక 3 అంశాలు ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఒకటి, ఇది పెళ్ళైనటువంటి 2 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి అంశం అయితే కనుక పెళ్ళైన కొత్తలో జరిగింది అని చెప్పి ఇది సరిదిద్దేటటువంటి అవకాశం ఉంది. ఇది పెళ్ళైనటువంటి ఇన్ని సంవత్సరాల తర్వాత జరిగినటువంటి అంశం కాబట్టి ఆవిడ జీర్ణించుకునేటటువంటి వయస్సు ఓపిక ఆవిడకి లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఆవిడ ఇక్కడ ప్రధానంగా ఆలోచిస్తుంది. ఇందాకటి నుంచి ఆవిడ మాటల్లో చూస్తే కనుక ఇద్దరు ఆడపిల్లల గురించి ఆలోచిస్తుందండి, మీకంటే ఎక్కువ ఆలోచిస్తుందని కూడా నేను చెప్పవలసిన అవసరం ఉంది. మూడోది ఏంటంటే, చేతికి అందినటువంటి కొడుకు, వయసు ఎదిగినటువంటి కొడుకు, సంపాదిస్తున్నటువంటి కొడుకు నన్ను కూడా చూసుకోవాలి అనేటటువంటి దృక్పథం కూడా ఆవిడలో ఉంది. మీలో మీరు ఇలా కొట్టుకుని వస్తూ ఉంటే కనుక నన్ను ఎప్పుడు చూసేది అనేటటువంటి అంశం కూడా ఉంది. ఈ 3 ప్రధానమైనటువంటి కారణాల వల్ల ఆ తల్లి ఒక దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఉంది. ఇక్కడ మేడం శేషారావు గురించి, అంటే ఈవిడ సైకలాజికల్ ఆస్పెక్ట్ ఎందుకు అన్నది మనం చెప్పడం కొద్దిగా కష్టమే, కాబట్టి నేను శేషారావు గారి గురించి వస్తున్నాను మేడం. ఇందాకటి నుంచి మనం ఏమి కారణం అయి ఉండొచ్చు అనేటటువంటి ఒక అంశం, అంటే మీ మీద నాకు ఏం వ్యతిరేకత అంటూ ఏమీ లేదంటే జస్ట్ నేను మీ సైకాలజీ గురించి చెప్తాను అంతే. ఏమి కారణం అయి ఉండొచ్చు అనేటటువంటి అంశం దగ్గర మీరు ఒక చిన్న చిరునవ్వు ఒకటి చూపెడుతున్నారు. అంటే ఏంటంటే కారణం లేదనమాట. అక్కడ బేసిక్లీ ఏంటంటే ఆవిడికంటే ఈవిడ ఎక్కువ నచ్చింది అంతే, అదే మెయిన్ కారణం. అయితే ఇంకోటి ఏంటంటే మధ్యలో ఒక మాట అయితే మీరు అన్నారు, విరక్తి పొందాను అంటది. ఎందుకు విరక్తి పొందారు అన్నది కూడా మీరు చెప్పట్లేదు. ఎప్పుడు మేము ఎందుకు ఏ కారణం చేత ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళారు, ఆ అమ్మాయి హేమలత మీకు ఎందుకు నచ్చింది అన్నప్పుడల్లా మీరు పెళ్ళయిన తర్వాత జరిగేటటువంటి గొడవల గురించి మాట్లాడుతున్నారు. కానీ పెళ్ళికి ముందు ఆ అమ్మాయికి అట్రాక్ట్ అయ్యి ఆ అమ్మాయితో పారిపోయి ఆ అమ్మాయిని లేపుకొచ్చి పెళ్లి చేసుకోవాల్సినటువంటి కారణం మాత్రం మీరు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఇది కేవలం ఒక ఆకర్షణ మాత్రమే, బాధ్యతను విస్మరించి ఆకర్షణ. అయితే ఏంటంటే మీరు ఇందాక నుంచి ఏమన్నారు అంటే కనుక నేను నా భార్యకి ఇది చేస్తున్నాను, నా పిల్లలకి ఇంత చేశాను, ఇంత నిర్వర్తిస్తున్నాను అంటే మీరు ఇక్కడ చూపెట్టేటటువంటిది ఏంటంటే లాజిస్టిక్ రీజన్స్ చూపెడుతున్నారు. అంటే లాజిస్టిక్స్ అంటే ఇంత డబ్బులు ఇచ్చాను, ఈ స్కూల్కి పంపిస్తున్నాను, టైంకి తిండి పెడుతున్నాను, ఇవి ఇస్తున్నాను. ఇది కాదు. 15 సంవత్సరాలు చేయటం వల్ల మీరు దేవుడు అయిపోరు. కలకాలం అది చేసి చూపెట్టినప్పుడే మరి మీరు నిజమైనటువంటి మగాడు, నిజమైనటువంటి మనిషి. అంటే మీ ఎందుకు ఇది ఇంత అంశం ఎందుకు చెప్తున్నానంటే కనుక మీరేంటంటే ఒక రిపేరింగ్ ఎర్రర్, అంటే ఒక సమస్య వచ్చిన తర్వాత దాన్ని బాగు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ అమ్మాయికి ఆకర్షణ అయ్యారు, పెళ్లి చేసుకున్నారు, పారిపోయి వచ్చేసారు. మీ మనస్సాక్షి 6th సెన్స్ అని ఉంటుంది, అది ఎప్పుడు కూడా మిమ్మల్ని గుచ్చుతూ ఉంటుంది. శేషారావు నువ్వు తప్పు చేసావు, శేషారావు నువ్వు తప్పు చేసావు అంటారు. అయితే నేను తప్పు చేశాననే సమక్షంలో అందరి సమక్షంలో ఒప్పుకుంటే కనుక మీరేమవుతుంది అంటే కనుక మీ పర్సనల్ డిసింటిగ్రిటీ అయిపోతుంది. అంటే మీ వ్యక్తిత్వం అనేది ఇరిగిపోతుంది. దాన్ని మీరు కాపాడుకోవాలి కాబట్టి మీరు ఏం చేస్తున్నారు అంటే కనుక మీరు చేసినటువంటి మంచి పనులన్నీ కూడా లెక్కేస్తున్నారు. వాళ్ళు అడగకముందే ఇంత ఇచ్చానండి, స్కూల్ ఫీజులు ఇలా కట్టానండి, ఇంత తిండి పెట్టానండి, ఇన్ని బట్టలు కొనిచ్చానని చెప్పి. అంటే బయట ప్రపంచానికి ఎలా ఉండాలి అంటే కనుక ఇందాక నుంచి మీరు అంటున్నటువంటి మాట, ఈ ఒక్క తప్పు చాలండి జీవితాన్ని మార్చేయటానికి. మీరేం చేస్తున్నారు అంటే కనుక ఈ ఒక్క తప్పుని చిన్న తప్పు కింద ఒక్క తప్ప అన్నది చాలా తప్పు. ఈ ఒక్క తప్పే 90% తప్పు. మిగతావన్నీ మీరు చేశాను అన్నారు చూడండి, 15 సంవత్సరాలు అవి 10% మాత్రమే. సో ఏదైతే అన్యాయం జరగకూడదో ఆ అన్యాయం జరిగిపోయింది. మీ యొక్క వీక్నెస్ ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవటం, మీరు చేసేటటువంటి పనులన్నింటినీ చిన్నగా చూపెడతారు. అంటే ఫ్రెండ్స్తో అలా వెళ్ళాను మేడం, ఏదో అప్పుడప్పుడు తాగాను మేడం, అప్పుడప్పుడు లేటుగా వచ్చేవాడిని మేడం. అంటే ఎప్పుడైతే మనిషికి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నది పనికిరాదు. అంటే మీ గురించి మీరు ఆలోచించే శైలి గురించి నేను చెప్తున్నాను. అంటే నేను అన్నీ కరెక్టే, నేను అన్నిటిలోని కరెక్టే, నా వల్ల తప్పు జరగదు అన్నప్పుడే మనిషి తప్పు చేస్తాడు. ఓవర్ కాన్ఫిడెన్స్. దానివల్ల ఏంటంటే ఇది అసలు ఈ అమ్మాయిని అసలు ఎంత పెద్ద నేరం. ఆ అమ్మాయిని మీరు తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలియకుండానే ప్రేమ అనేటటువంటి ఒక ఉచ్చులోకి లాగి పారిపోయి వచ్చి పెళ్లి చేసుకోవటం ఎంత పెద్ద నేరం. వీళ్ళకి ఎంత అన్యాయం చేశారు, ఆ అమ్మాయికి ఎంత అన్యాయం చేశారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు ఈరోజు ఎంత బాధపడుతూ ఉంటారు. ఆ అమ్మాయి ఏమంటుందంటే కనుక నేను ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నట్టే వాళ్ళకి తెలియదండి, ఇలా పారిపోయి వచ్చినట్టే తెలియదండి, నేను పెళ్లి చేసుకున్నట్టు. అంటే వాళ్ళు ఎంత క్షోభం, మన కళ్ళెదురుగుంటే వీళ్ళు ఇంత క్షోభం అనుభవిస్తున్నారు. వాళ్ళు ఈరోజు వాళ్ళ దుస్థితి ఏంటి అన్నది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి.
ఇప్పటి వరకు మీ అమ్మా నాన్న వచ్చారమ్మా? రాలే. వచ్చారు మేడం. ఫైనల్గా మేడం, హేమలత లాంటి ఆడపిల్లల గురించి నేను ప్రత్యేకించి చెప్తాను, చాలాసార్లు చెప్పాను, మేడం గారు కూడా చెప్తారు, నేను చెప్తాను. ప్రధానంగా 2 అంశాలమ్మా. మీరు లోతుగా ఆలోచించలేకపోతే, నెంబర్ 1, చాలా సింపుల్ ఈక్వేషన్ ఇది, దీనికి చదువులు 10th స్టాండర్డ్లు డిగ్రీలు అక్కర్లేదు. మీలో లోతుగా ఆలోచించే నైజం మీకు లేకపోతే, లేదా వినేటటువంటి ఓపిక లేకపోతే, ఈ 2 లేకపోతే దయచేసి ప్రేమ పెళ్ళిళ్ళు, పారిపోయే పెళ్ళిళ్ళు చేసుకోవటాలు దయచేసి చేసుకోవద్దు. అంటే మీరు ఇమ్మెచ్యూర్ అనమాట, ఆ అంశంలో మీరు ఇమ్మెచ్యూర్. ఈ 2 మీ ఇష్యూలో జరగలేదు. 1, లోతుగా ఆలోచించలేదు. 10th వరకు చదివినా కూడా నాకు తెలియదు మేడం అంటది. ఏం తెలియాలి మీకు? అన్నీ తెలుసు, కానీ తెలియదు అనుకుంటూ ఒక వ్యక్తి బెదిరించిన తర్వాత ఆ బెదిరించినటువంటి వ్యక్తిని మీరు నిలదీయకుండా అతను ఉచ్చులోకి వచ్చి ట్రాప్ అయ్యి ఇంతమందికి సమస్యగా మారిపోయారు. అంటే ఏంటంటే అక్కడ మీకు వినేటటువంటి ఓపిక లేదు, అడిగేటటువంటి ధైర్యం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు నో అంటారని. వాళ్ళు నో అంటే కనుక ఇతను ఏదో అయిపోతాడు అనేటటువంటి భ్రమలో ఇతనికి ఒప్పుకుని మీరు ఇంట్లోంచి పారిపోయి వచ్చి ఇంత పెద్ద తప్పు చేశారు. మీకు తెలియకపోతే నలుగురు దగ్గర నుంచి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇది జీవితానికి సంబంధించినటువంటి ఇష్యూ. ఇది ప్రేమ ఏదో చిన్నపాటి ఇష్యూయే కదా, పర్వాలేదు అని చెప్పి అనుకోవటానికి ఇది లేదు. ఇది ఏంటంటే నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు, ఇంతమంది జీవితానికి పాడు చేసావు. ఇప్పుడు నీకు పుట్టినటువంటి నీ కొడుకు కూడా రేపొద్దున ఇతను ఎవరు అనేటటువంటిది క్లారిటీ లేనటువంటి అంశాన్ని ఇప్పుడు తీసుకొచ్చి వాడి ముందు ఒక పెద్ద ప్రశ్నగా నిలబెట్టి, ఇది ఇక్కడ ఉన్నటువంటి అందరి సైకాలజీ. ఏదేమైనా మేడం, నేనైతే మాత్రం ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రధానంగా న్యాయం జరగాలి అని అనుకుంటున్నటువంటి. నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు హేమలత ఇప్పుడు ఈరోజు అంత ధైర్యంగా అక్కడ కూర్చున్నా కూడా ఈ ప్లేసులు మారిపోతాయమ్మా. రేపొద్దున హేమలత ఆ స్థానంలోకి వస్తుంది, ఇక్కడ ఇంకో అమ్మాయి వచ్చేటటువంటి అవకాశం కూడా తీసుకోలేం. ఎందుకంటే ఇది జీవితం కాబట్టి ఇది దీర్ఘకాలికంగా లాంగిట్యూడినల్గా చూసుకోవాల్సినటువంటి అంశం. సో నీ స్థానం ఏదైతే ఉందో ఐ స్టిల్ థింక్ ఇట్ ఈస్ టెంపరీ. ఎందుకు టెంపరీ అంటున్నానంటే కనుక అతని సైకాలజీ ఎప్పుడైతే అతను చిన్న చిరునవ్వుతో అతను చేసినటువంటి తప్పు పనులన్నీ కూడా ఇలా తుడిచేస్తున్నాడో, ఆ సైకాలజీ మారేంత వరకు నీ స్థానంలో ఎవరో వస్తూనే ఉంటారు, ఆ స్థానంలోకి ఒకరు వెళ్తూనే ఉంటారు. మేడం, ఇక్కడ ఎన్నిసార్లు మనం చెప్తున్నా కూడా అది ఫస్ట్ భార్యకి డైవర్స్ ఇవ్వకుండా రెండో పెళ్ళి అనేది చేసుకోకూడదు, కొన్ని పెళ్ళి అన్నా సహజీవనం అన్నా చేసుకోకూడదు అని ఎన్నిసార్లు ఎన్ని గొంతెత్తుకు చెప్పినా కూడా అది మరి మీకు అర్థమై చేస్తారో అర్థం కాక చేస్తారో తెలియదు. కానీ ఇట్లాంటి సందర్భాల్లో నేను చాలామంది అంటే పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళావమ్మా, ఎందుకు తొందరపడ్డావమ్మా అన్నప్పుడు ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయి ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో పోలీస్ కంప్లైంట్ కనుక ఇచ్చిందంటే అప్పుడు ఆయనకి కొంచెం పోలీసులు భయము, ఆ అమ్మాయి స్థానం ఏంటో అనేది ఆ అమ్మాయికి తెలిసేది. కాకపోతే ఆ అమ్మాయికి తెలుసు లాలో ఒక స్థానం లేదు, సొసైటీలో ఒక స్థానం లేదు కనుక ఆ అమ్మాయి నోరు పెట్టుకొని బతుకుతుంది. అది మీరిచ్చిన బలమేనమ్మా. ఎందుకంటే ఆ అమ్మాయి మాట్లాడుతోంది అని అంటే అది కేవలము నీకుండే నేను భార్యని, నాకు ఈ హక్కు ఉంది, నా భర్త నాకు అలాంటి పని చేశాడు కనుక నువ్వు ఎప్పుడైతే ఏ పోలీస్ స్టేషన్కో వెళ్ళి చెప్పినప్పుడు ఆ అమ్మాయికి కొంచెం తెలిసి వచ్చేది. అది మీరు చేయలేకపోవడం వల్ల ఏంటంటేనమ్మా ఆ అమ్మాయి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని బెదిరించే పరిస్థితికి ఆ అమ్మాయి వచ్చింది. ఇంకోటి మేడం, 17 ఏళ్ల పిల్ల పెళ్లి చేసుకుంది అంటేనే దాన్ని వాయిడ్ మ్యారేజ్ అని అంటారు. అలాంటి 17 ఏళ్ల పిల్ల ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అంటే మీ అమ్మా నాన్న మీ కంప్లైంట్ ఎందుకు మిస్సింగ్ కేసు పెట్టలేదో, ఆ అబ్బాయి మీద ఎందుకు తీసుకెళ్ళిపోయాడని ఒక కేసు కంప్లైంట్ ఇవ్వలేదో మాకేం అర్థం కావట్లేదు. ఎందుకు అంటేనమ్మా ఎంత లేని వాళ్ళైనా కూడా ఎంతకి భోజనానికి లేని పేదవాళ్ళైనా కూడా ఆడపిల్ల ఇంట్లోంచి వెళ్ళిపోయింది అని అంటే అట్లీస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ లాంటిదన్నా ఇస్తారు. అలాంటి ప్రక్రియ మీ అమ్మా నాన్న ఎందుకు చేయలేదో మాకు అస్సలు అర్థం కావట్లేదు. అంటే మిమ్మల్ని వాళ్ళిద్దరు దగ్గరుండి పంపించారా, లేకపోతే మీరు అందరూ కుమ్మక్కై ఈమెకు మోసం చేశారో కూడా తెలియట్లే. ఇక్కడ ఇంకొకటి మేడం ఏంటంటే, ఈ అమ్మాయి ఎప్పుడైతే ఈ కంప్లైంట్స్ ఇవ్వలేదో ఇదన్నీ ఉన్నదో ఆ అమ్మాయి అనుకుంటోంది ఎస్ నేను లీగలీ వెడ్డెడ్, నాకు ఇక్కడ స్థానం ఉంది, నేను భార్యను, నేనేమన్నా చేయగలుగుతానని. మీరు అలాంటప్పుడేనమ్మా లా హెల్ప్ తీసుకుని నువ్వు ఈ స్థానం ఇది, నువ్వు ఇక్కడ ఉన్నావు, నీ ప్లేస్ ఇది, నీకేం హక్కు లేదు, నా తర్వాతే నువ్వు వచ్చావు అని చెప్పగలిగే ప్రయత్నం ఈ అమ్మాయి చెయ్యాలమ్మా. ఆ అమ్మాయి చెయ్యకపోతే ఇది ఇలాగే పెరిగిపోతుంది. ఒకవైపు అటువైపు ఉన్నది ఆడపిల్ల అన్యాయమైనా కూడా నువ్వు తప్పు చేసావు అని చెప్పి ప్రతి ఒక్కరు నీకు చెప్పాల్సిన టైం.
ఎందుకంటే నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా కూడా ఒక సంసారాన్ని, ఒక ముగ్గురు పిల్లల జీవితాన్ని నువ్వు బలిగొన్నావు. నువ్వు రేపు పొద్దున ఏం చేసినా కూడా నీకు ఏ రైట్స్ రావమ్మా. ఎందుకంటే నువ్వు ఇందాక చెప్పావు కదా మేము ఉంటున్నామని. మేము ప్రతిసారి చెప్తూనే ఉంటాం, మీ ఇద్దరు కలిసి ఉన్న దాని రిలేషన్షిప్ దాన్ని ఏమంటాము అనేది ఆ భాష మేము మాట్లాడడం కనుక మీ ఇద్దరు అది చేసి పుట్టిన పిల్లాడిని లిజిటిమేట్ చైల్డ్ అనే అనాలి అని చెప్పేసి కోర్టు ఇంకా ఆ వర్డ్ని అనకుండా పిల్లల్ని లిజిటిమేట్ చైల్డ్ అని చెప్పి అనమంటుంది. కానీ మీ ఇద్దరు చేసేది మాత్రం కరెక్ట్ అయిన సంసారం అయితే కాదమ్మా. ఆయన అది దొంగతనంగా, ఈ అమ్మాయి ఇందాక ఒక మాట చెప్తాను, ప్రతి ఒక్కరూ కూడా మేడం నేను సొసైటీలో ఉన్నప్పుడు వీళ్ళు ఆ మాట మాట్లాడుతున్నారంటే ఆయన ఎప్పుడైతే సొసైటీలో నీకు ఆ భార్య స్థానం ఇవ్వకుండా అలా చేయడం మూలాన డెఫినెట్గా కూడా సొసైటీ అనే అవకాశాలు ఉన్నాయి. కనుక మేడం ఇందులో ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో అనే రిలేషన్షిప్స్ అన్నమా మీవి. అంటే చెడ్డదానిలాగా బతుకు కానీ చెడిపోయిన దానిలాగా బతకొద్దని మేము ప్రతిసారి చెప్తుంటాం. కానీ ఆయన ఎప్పుడో వస్తూ అలా సొసైటీతోటి మీరు అనిపించుకుంటూ బతుకునే కంటే ఈ అమ్మాయి డెసిషన్ తీసుకోవాలి మేడం. ఎందుకంటే రాత్రిళ్ళు వచ్చి ఆయన పిరికివాడన్నా ఏదని అనుకున్నా కూడా ఆయన చాలా ఆపర్చునిస్ట్ ఏమోనని అనిపిస్తుంది. కనుక ఈ అమ్మాయి నువ్వు ప్రతిసారి మేము ఎంకరేజ్ చేయం, కానీ మేడం మీరు మాత్రం ఈసారి ఖచ్చితంగా చెప్పాలి మేడం. ఎందుకు అంటే తోటి స్త్రీ అయినా కూడా అమ్మాయి వచ్చి అంత బెదిరించి మీ ఇద్దరు ఉంటున్నప్పుడు కూడా ఎందుకు ఉంటున్నావు అని చెప్పేసి అనే కంట్రోల్ చేసే స్థితికి అమ్మాయి వచ్చిందంటే డెఫినెట్గా నీ రైట్స్ నువ్వు ఇప్పుడు ఉపయోగించే టైం అయితే వచ్చింది. ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు మీ మనసులో ఏముంది? మీరు ఈ సమస్యకు పరిష్కారం ఏంటనుకుంటున్నారు? నా పిల్లల్ని పెంచుకుంటా. ఓ మీ పిల్లల్ని పెంచుకుంటారు? పెంచుకోండి. ఆ ఇంట్లో అయితే నేను ఉండలేను మేడం. ఏ రాత్రి ఎప్పుడు చంపేస్తారో తెలియదు.